గౌరవ మే 31 1995 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు పిల్లలకు మించి పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులందరికీ నమస్కరించి రేపు మన యొక్క చిరకాల స్వప్నమైన గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలనే మన యొక్క ఉద్దేశంతో రేపు మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్స్ వద్ద రేపు 8 గంటలకు ఏదైతే మేము సైతం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఊళ్ళూరుతున్న నాతోటి ఆశావాహులందరూ, ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఈ గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల నిబంధన సెక్షన్ 21/3 1995 చట్టం ద్వారా మనం ఈ చట్టంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు కనుక ఈ చట్టాన్ని తొలగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి మరియు ఈ రాష్ట్ర మంత్రులందరికీ, మరి రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ పార్టీల అధ్యక్ష కార్యదర్శులకు, మరి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న చట్టసభలో ప్రజాప్రతినిధులందరికీ మనము వేడుకునేందుకు రేపు రాష్ట్రం నలుమూలల నుంచి ఏదైతే పోటీ చేసి మనం ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యేందుకు ఈ గొప్ప అవకాశాన్ని, ఎందుకంటే ఈ నెల 16వ తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ ఎన్నికల నిర్వహణపైన చేయబోయే ఆస్కారం ఉంది కనుక రేపు మనము ఏదైతే మన మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్రంలో ఉన్న పార్టీల అధినేతలకు మన యొక్క చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలి. గత 30 ఏళ్ల కింద చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ జీవోను రద్దు చేయాలి. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2019లో పట్టణ ప్రాంతంలో ఈ ఇద్దరు పిల్లల ఎన్నికల నిబంధనను రద్దు చేయడం జరిగింది కనుక ఏదైతే 2024లో ఏదైతే ఈ చట్టాన్ని తెచ్చిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోను ఆంధ్రలో తొలగించి అక్కడి ప్రజలకు ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసే ఆస్కారం కల్పించిండు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు రద్దు చేసి మనకు సైతం ప్రజాప్రతినిధి గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసి మనం ఎన్నికై ప్రజాసేవ చేసే విధంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్రంలో కొనసాగుతున్న పార్టీల ప్రతిపక్ష అధినేతలు మరియు ప్రజాప్రతినిధులంతా మనకు పోటీ చేసే సౌభాగ్యం కల్పించాలని చెప్పి కోరేందుకు ఈ రాష్ట్రంలోని 31 జిల్లాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో నాతోటి మిత్రులందరూ, సోదరమణులందరూ రేపు ఉదయం 8 గంటలకు మన రాష్ట్ర మినిస్టర్స్ క్వార్టర్స్లో వచ్చి మన యొక్క వినతి పత్రాలు సమర్పించి వారికి వినయ విధేయతలతో మన యొక్క జియో ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేయాలని కోరేటందుకు మీరంతా స్వచ్ఛందంగా తరలి వచ్చి మన గౌరవ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి మరి మేధావులందరికీ కలిసి మన యొక్క చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు మీరంతా తండోపతండాలుగా రేపు తరలి రావాల్సిందిగా నేను మీ అభిమాన్ గాంధీ నాయక్ ధరావత్ రాష్ట్రంలో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకై పోరాటం చేస్తూ ఇవాళ కొత్తగా జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ కొత్తగా జేఏసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీ కమిటీ కూడా త్వరలో మీకు ఈ వాట్సాప్లో పంపిస్తా కనుక నా ఈ వాయిస్ విన్న వెంటనే మీరు రేపు 8 గంటలకు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్లో తరలి వచ్చి మన యొక్క సమస్యను పరిష్కరించుకొని పోయే విధంగా చూడాలని మీ అందరికీ పేరున వేడుకుంటూ రావాలి. ఇంకెన్నాళ్ళు మనం పార్టీల జెండాలు మోద్దాం, ఇంకెన్నాళ్ళు పార్టీల అధినేతల జెండాలు మోద్దాం. మనం కూడా ఏదైతే ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే విధంగా ఏదైతే గ్రామీణ ఎంపీడీసీ, జడ్పీడీసీ, వార్డు మెంబర్తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే ఎన్నికల్లో పోటీ చేసే సౌభాగ్యం మనంగా ఉద్యమించి గౌరవ పాలకులకు మనం వేడుకునేందుకు తప్పగా మీరంతా రావాల్సిందిగా నేను నా వినయ విధేయతలతో కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.